దేశానికే స్ఫూర్తిగా నిలిచి రాజ్యాంగాన్ని రచించే స్థాయికి వెళ్ళిందంటే కేవలం అంబేద్కర్ గారి అకుంఠిత దీక్ష, చదువు పట్ల ఆయనకున్న ప్రేమ, చదువుకోవాలా, నేర్చుకోవాలా, ఏదో సాధించాలన్న తపన వల్లనే అంబేద్కర్ గారు ఆ స్థాయికి చేరుకున్నారు. వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లలందరినీ మనం చదివించాలా. చదివిద్దామా అందరం? చదివిద్దామా? కానీ మన ఆదిలాబాద్ లో ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. మనం మగపిల్లలని మంచిగా చదివిస్తాం, కానీ ఆడపిల్లల్ని మంచిగా చదివిస్తలేము మనం. నిజమేనా? మనం ఉపన్యాసాలు ఇక్కడ వేదిక మీద బాగా బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వచ్చు, కానీ చూడు అక్క కానిస్టేబుల్ ఉద్యోగం ఎట్లా చేస్తుంది, ఆ చెల్లెం ఎట్లా చేస్తుంది? చదువుకోవడం వల్లనే మగవాళ్ళు. ఇంకో అక్క కానిస్టేబుల్ ఎట్లా సెలెక్ట్ అయింది? మగవాళ్ళతో సమానంగా ఎట్లా పోటీ పడగలుగుతున్నారు వాళ్ళు? కేవలం చదువు వల్లనే. మన ఆడబిడ్డల్ని కూడా చదివిద్దాం. చదివిస్తే వాళ్ళు కూడా గొప్ప ఉన్నతి సాధిస్తారు. ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, లాయర్లు అవుతారు, ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు, ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్ అవుతారు, కానిస్టేబుల్ అవుతారు, సిఐలు అవుతారు, ఎస్ఐలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మినిస్టర్లు అవుతారు. మన ఆదివాసీ ముద్దుబిడ్డ సీతక్క చదువు వల్లనే ఆమె స్థాయికి వచ్చింది. నక్సలిజం ని వదిలేసి జన జీవితంలో కలిపి చదివిన తర్వాత మీరందరికీ గుర్తులేదు, సీతక్క గారు బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక ఆదివాసీ బిడ్డ. ఆమె ఏం చదువుకున్నది? ఎల్ఎల్బి చదివి పూర్తి చేసింది, ఎల్ఎల్ఎం పూర్తి చేసింది, వరంగల్ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేసింది, ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఓడిపోయింది, మళ్ళీ పోటీ చేసింది, గెలిచింది. ఈ రోజు ఇప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ అభివృద్ధిగా ఉంది. సీతక్క జీవితమే మనందరికీ ఆదర్శం. అవునా కదా? ఆడబిడ్డల్ని కూడా చదివించాలా. మన ఆదిలాబాద్ లో పెళ్లికి తొందర, ఆడపిల్లకు జల్లి పెళ్లి చేసేసి నా భుజాల మీద భారం దించుకోవాలని ఏ కులంలోనే ఇట్లనే ఉన్నది. ఇది మారాల. వేదిక మీద పెద్దలందరూ కూడా ఇది మారాలా. మన పిల్లల్ని చదివియాలా. చదువు వల్లనే వాళ్ళు ఉన్నత ఉద్యోగాలు పొందుతారు, సాఫ్ట్వేర్ జీతాలు సాధిస్తారు, అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తారు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని అందరూ కూడా చదివిద్దామని ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒక్కసారి చేతులు పిడికిలెత్తి ఆడపిల్లల్ని కూడా చదివిస్తామని ఒక్కసారి గట్టిగా పిడికిలెత్తారు. ఎంతమంది ఎత్తారు చూద్దాం. మాకు పెళ్లికి తొందర లేదు, మా బిడ్డల్ని చదివిస్తాం, ఆడబిడ్డల్ని కూడా జీతం చేపిస్తాం. గట్టిగా చేతులు ఎత్తిన ఆడబిడ్డల్ని చదివారా? చదివిస్తారు అందరూ కూడా ఒక్కసారి జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఆడపిల్లలు దేశానికే దిక్సూచులు అవుతారు. మీ అందరూ కూడా ఇది ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఒక దురాచారం మీకు చెప్తున్నారని. ఆడబిడ్డ అనగానే జల్ది లగ్గం చేయాలి, జల్ది అత్తారింటికి పంపించాలి, నా బరువు బాధ్యతలు తెచ్చుకోవాలని ఈ భావన పోవాలి. ఆడబిడ్డల్ని గట్టిగా చదివించాల. బడుగు బలహీన వర్గాలు రిజర్వేషన్ల సౌకర్యాన్ని ఉపయోగించుకొని మరింత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలా, మరింత ఉన్నతంగా ఎదగాల. అది కేవలం చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటి చెప్పిండ్రు, బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఆలోచన భౌతిక శక్తిని సంతరించుకోవాలంటే ఆ ఆలోచనలో దమ్ముండాల. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% బీసీ రిజర్వేషన్లు ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించారు. ఇది చిత్తశుద్ధి సంకల్పం. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల కోసం మనమందరం నిరంతరం కృషి చేయాలా. పేదలని, గరీబులని ఇంకా బాగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి మనమందరం కూడా కష్టించాలా, వాళ్ళని చదివియాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బోధనల్ని, వారి సిద్ధాంతాల్ని, వారి ఆశయాల్ని, వారి ఆకాంక్షల్ని సాధించాలంటే మనందరికి ఉన్నటువంటి ఏకైక మార్గం చదువు. ఆ తర్వాత మీరందరూ కూడా మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 65,000 ఉద్యోగాల్ని, ప్రభుత్వ ఉద్యోగాల్ని కల్పించింది. ఇది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బోధనల్ని స్ఫూర్తిగా తీసుకునే జరిగింది. ఇవన్నిటి కూడా మనమందరం కూడా బాబాసాహెబ్ గారి ఆశయాలు, ఆకాంక్షల్ని చేరుకోవాలా. వారిని నిరంతరం ప్రేరణగా తీసుకోవాలా, స్ఫూర్తిగా తీసుకోవాలా. అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు, ఆడకూతులు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ పోరాటం కోసం, ఏ అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిందో ఆ ఆశయాల్ని సాధించాలంటే మీరందరూ బాగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఒక డిఎస్పీ కావాలా, డిఎస్పీ కావాలా, ఎస్పీ కావాలా, ఐఏఎస్ కావాలా. అయితే ఏమైతుంది, మీరు సమాజానికి మరింత మేలు చేయగలుగుతారు. కాబట్టి మీరు ఇప్పుడు ఒక ఎస్పీ వచ్చింది చూసిండ్రా?
ఎంత చిన్న వయసులో ఎస్పీ అయినారా? ఎట్లయిండు? చదువు వల్లనే అయిండు. అవునా కాదా? చదువు కాకపోతే మనం ఏమి సాధించలేము. అట్లనే మీరందరూ కూడా బాగా చదువుకొని అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధించాలా, రాజకీయంగా, ఆర్థికంగా, ఉపాధి పరంగా ఒక శక్తిగా మారి మనం అందరం కూడా ఒక గొప్ప ఉన్నతిని సాధించాలా, ఆదాయాలు పెరగాల అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై సంవిధాన్, జై భీమ్. గట్టిగా నాలుగు ఒక్కసారి జై భీమ్, జై సంవిధాన్, జై భీమ్. ఇప్పుడు बहुत बहुत धन्यवाद. గౌరవ శాసన మండలి సభ్యులు ఆమీర్ అలీ ఖాన్ గారిని మాట్లాడాల్సింది.